హాయ్ అండి. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మా అమ్మ మొక్కజొన్న పిండితో రొట్టె చేస్తుందండి, మక్క రొట్టె. సో మా తెలంగాణ సైడ్ వచ్చేసి మక్క రొట్టె అంటారు దీన్ని. సో అదైతే చేస్తుందండి, చాలా రోజుల తర్వాత చేస్తుందండి. సో ఎందుకంటే మా అమ్మకి షుగర్ ఉందండి, సో దానికోసం తెచ్చుకుంది. సో అంటే వన్ టైం రైస్ తిని నైట్ టైం తినడానికి చేసుకుంటుందండి. సో మేమైతే ఇవి నేను చిన్నప్పుడు అయితే చాలా తినేవాళ్ళం. అంటే అప్పుడు మాకు రైస్ ఎక్కువగా ఉండేవి కాదండి, అసలు ఉండేవి కావు ఎక్కువగా. ఇంట్లో తక్కువగా ఉండేవి. రైస్ కంటే ఎక్కువగా మేము దీన్నే తినేవాళ్ళమండి. అప్పుడు మేము చిన్నప్పుడు ఏంటంటే ఈ మొక్కజొన్న పంటని ఎక్కువ పండించేవాళ్ళు. సో అప్పుడైతే చాలా ఉండేవి. సో దానినే రకరకాలుగా చేసుకునే వాళ్ళము. గట్కా అని, రొట్టెలని ఇలా చేసుకొని తినేవాళ్ళము. ఇప్పుడైతే అసలు పండించట్లేదండి ఎక్కువగా ఈ పంటని, మరి ఎందుకో తెలియదు. అప్పుడైతే చాలా చీప్గా ఉండేది, అందరి దగ్గర ఉండేది, అంతగా ఎక్కువ వాల్యూ లేదనమాట అప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే ఇంక షుగర్ వచ్చిన వాళ్ళకి ఇది తినాలి అని మంచిదని ఇప్పుడు ఏంటంటే పంట తగ్గిపోయింది, మళ్ళీ ఇంకా అరే ఇది తినాలని ఎక్కువైపోయింది, డిమాండ్ ఎక్కువైపోయింది కొంతమందికి, షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ పేషెంట్స్కి. సో ఏంటంటే ఇంకా దొరకట్లేదండి అనమాట, క్వాలిటీ ఇది అయితే దొరకట్లేదు. ఎందుకంటే పంట తగ్గిపోయింది కదండి. ఇంకా పంట ఉన్న వాళ్ళైతే ఒరిజినల్గా మంచి ఫుడ్ మంచిదైతే తింటారు. ఇంకా లేని వాళ్ళు ఏం చేస్తారండి, కొనుక్కొచ్చుకొని చేసుకొని తినాలి. ఇంకా మాదైతే మేము పంట ఏం వేయలేదండి, మా అమ్మ కొట్లో తీసుకొని వచ్చింది. సో అది కూడా అంటే ఒరిజినల్ ఏం కాదండి, మిక్స్డ్ది. దాంట్లో ఏదో పిండి కలిపారండి, అంటే గోధుమ పిండా మరి జొన్న పిండియా సంథింగ్ ఏదో కలిపారు. సో ఏదో కలపడం వల్లనే అది అనేది అసలు మొక్కజొన్న మక్క రొట్టె అయితే సాగదండి. అది పెద్దగా చేస్తున్న కొద్దీ ఏంటంటే అది విరిగిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే అది విరిగిపోవట్లేదు, చేసే కొద్దీ అది సాగిపోతూ ఉంది అనమాట. గోధుమ రొట్టె ఎలా సాగుతుంది, సో అలా సాగుతుంది. అప్పుడే అర్థమైపోయింది దాంట్లో ఏదో మిక్స్డ్ ఉందని చెప్పేసి. సో ఇది ప్రాసెస్ అయితే నేను చెప్తాను ఎలా చేస్తారో. సో ఫస్ట్ అయితే వేడి నీళ్ళు కాచాలండి దీనికోసము. వేడి నీళ్ళు కాస్తేనే ఇది వస్తుందండి, లేకపోతే రాదు, చల్లనీళ్ళతో రాదు. వేడి నీళ్ళు కాచిన తర్వాత ఆ వేడి నీళ్ళు ఫస్ట్ చూసారు కదా మా అమ్మ ఎలా చేసిందో. సో వేడి నీళ్ళు దాంట్లో పోసి పొడి పొడిగా చేయాలండి. చేసేసి ఇంకా కొంచెం కొంచెం తీసుకుంటూ దాన్ని పిసకాలన్నమాట. మెత్తగా పిసికేసి రొట్టెలాగా చేసుకొని, ఇలా మా అమ్మ చేస్తుంది కదా ఈ విధంగా, సో అలా చేసుకొని కాల్చుకొని తినాలన్నమాట. ఇది హెల్త్కి మంచిది, బాగుంటుందన్నమాట. ఇది మేమైతే చిన్నప్పటి నుంచి దీన్ని ఎలా తినేవాళ్ళం అంటే ఎక్కువగా టీలో తినేవాళ్ళమండి. ఈ తెలంగాణ సైడ్ ఏంటంటే టీ ఎక్కువ అంటే అందరు తాగుతారు, కానీ టీలో ఎక్కువగా తింటారు, ఉండాలన్నమాట టీలోకి. అవి రొట్టెలు కానీ, లేకపోతే స్నాక్స్ కానీ, సమోసాలు కానీ, సో అలాంటివి ఏవైనా ఉండాలి, లేకపోతే టీ తాగరండి. అంటే తాగరని కాదు కదండి, కొంతమందికి అలవాటు అండి, మాకైతే అలవాటు. సో ఈ రొట్టెలు ఉంటేనే ఇంకా మాకు పండగ అండి. టీలో పొద్దున్న స్నాక్ లాగా మేము టిఫిన్స్ అయితే ఏం చేయమండి. సో ఇదే మాకు టిఫిన్ లాగా అనమాట. సో ఇది టీలో వేసుకొని సగం రొట్టె తిని ఇంకా మధ్యాహ్నం అన్నం తినేస్తామండి. సో మాకు టిఫిన్ ఇదే అండి. అందరూ టిఫిన్స్ వేరే చేసుకుంటే ఇంకా మాకైతే ఇదే టిఫిన్ అండి, ఇలాగే. సో మా కిచెన్ రూమ్లో వచ్చేసి ఏంటంటే లైటింగ్ లేదండి, లైట్ రావట్లేదు. సో అందుకని మా అమ్మ ఫోన్తో నేను లైట్ పడుతున్నాను, ఇంకా మా అమ్మ చేస్తుంది. సో ఇంకా మా పిల్లలు నా పక్కనే కూర్చొని అల్లరి చేస్తుందండి మా పాప. మా అమ్మ ఎలా చేస్తుందో అలా చేతులు కొడుతూ చూపిస్తుంది అనమాట, యాక్టింగ్ చేస్తుంది. వెంటిలేషన్ ఉందండి, అంటే 2 సైడ్స్ వెంటిలేషన్ ఉంది. కాకపోతే ఏంటంటే ఒక సైడు
అంటే బ్యాగ్తో బస్తాతో కవర్ చేసామండి. ఎందుకంటే మా ఇంటి పక్కనే రోడ్ ఉందండి, రోడ్డు. సో అక్కడ నుంచి దుమ్ము వస్తుంది, వెహికల్స్ వెళ్తే ఆ దుమ్మంతా లోపలికి వస్తుంది, అన్నీ పాడైపోతున్నాయండి. సో అందుకని ఇంకా అది కవర్ చేస్తామన్నమాట. ఒకటే ఉంది విండో, అది కూడా ఎప్పుడు క్లోజ్ చేస్తామన్నమాట, జస్ట్ దుమ్ము కోసం అనమాట. సో అందుకని కొంచెం వెంటిలేషన్ తగ్గింది, చీకటిగా ఉంది. అందుకని మళ్ళీ ఆ లైట్ కూడా ఎందుకో రావట్లేదండి. ఒక 4-5 డేస్ నుంచి లైట్కి ఏమైందో రావట్లేదు. సో అందుకని చీకటిగా ఉంది. నేను లైట్ పెట్టానండి, వీడియో కోసమని లైట్ పెట్టాను. మేము చిన్నప్పుడు అయితే ఫ్రెండ్స్ మీకు చెప్తాను, అంటే నేను పుట్టినప్పుడు అండి, అప్పుడైతే ఎక్కువగా అసలు అందరి ఇళ్ళల్లో ఉండేవేమో, కాకపోతే మా ఇంట్లో అయితే రైస్ ఉండేది కాదండి. నేను పక్కింట్లో లేకపోతే అయిపోతే కొంచెం ఒక తవ్వెడు అని అలా తీసుకొచ్చేదాన్ని అండి రైస్. అలా తీసుకొచ్చిన రైస్ వండుకొని తినేవాళ్ళమండి. రైస్ లేకపోతే ఇంకా మేము దీని మీద ఆధారపడే వాళ్ళము, మక్కపిండి పైన. సో ఇలా రొట్టెలు చేసుకొని ఒక పూట అది, ఒక పూట రైస్ అని అలా తినేవాళ్ళము. చాలా బాధలు పడ్డామండి అప్పుడు రైస్ లేకుండా. దేవుడి దయ వల్ల ఇప్పుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. దేవుడి దయ వల్ల ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదండి, మాకు రైస్కి ప్రాబ్లం లేదు. పంట ఇచ్చాడు, పండుతుంది. సో రైస్ వస్తున్నాయి. అప్పుడైతే అన్ని బాధలు పడ్డామండి. సో ఎప్పుడు ఒకేలాగా దేవుడు లైఫ్ ఇవ్వడు కదండి. సో ఇప్పుడు ఎలా ఉంది తర్వాత కూడా అలాగే ఉంటుందని లేదు కదా. సో మారుతూ ఉంటుంది, జీవితం అన్నాక మారుతూనే ఉంటుంది, అన్నీ మారిపోతాయి. ఈ రొట్టె వెనకాల మా స్టోరీ అండి, మా చిన్నప్పటి స్టోరీ అండి అది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. 5G పని చేస్తా నేను అన్ని తీయకాలకి